వెల్కమ్ టు టుడే న్యూస్. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించుటకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి రంజిత్ బాషా పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే ప్రవర్తన నియామవళి అమల్లోకి వస్తుందన్నారు. ఇప్పటి వరకు వివిధ రకాల ఫారంలు 4700 పెండింగ్ లో ఉన్నాయని, వాటిని కూడా పరిష్కరించుటకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా పోలింగ్ స్టేషన్ కు రాలేని 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ అవకాశం ఉందని, అయితే నోటిఫికేషన్ విడుదలైన 5 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అవకాశం ఉన్నంత మేరకు పోలింగ్ స్టేషన్ కు హాజరై ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వృద్ధులను, దివ్యాంగులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మాల్యాద్రి, టీడీపీ నుండి షేక్ మహమ్మద్ గౌస్ బాషా, బీజేపీ నుండి రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నుండి రవి, బీఎస్పీ నుండి కోటేశ్వరరావు, సిపి నుండి కోటేశ్వరరావు, ఆమ్ ఆద్మీ పార్టీ నుండి బాలాజీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో లాస్ట్ టైం వర్క్షాప్ ఐ థింక్ అలా కొద్దిగా ఇన్కన్వీనియన్స్ అయింది మీకు. మధ్యాహ్నం మనము లంచ్ అనేది చేశారా? లంచ్ సో ఆల్మోస్ట్ అన్ని ఫార్మ్స్ క్లియర్ అయిపోయాయి ఎక్సెప్ట్ నౌ 4700 ఉన్నాయి మిగిలిపోయినవి. అవి కూడా 2-3 రోజుల్లో మ్యాక్సిమం అవుతాయి. ఎవరి టైం చెప్పినట్టుగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 3 డేస్ తర్వాత క్లియర్ కట్గా దాని ఎస్ఎస్ఆర్ 10 days బిఫోర్ నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్పోజ్ చేస్తాం యాజ్ పర్ ఎస్ఎస్ఆర్ గైడ్లైన్స్ ప్రకారం చేస్తారు. సాఫ్ట్వేర్ కూడా ఆ విధంగానే ఉంటుంది. అప్పుడు ఆ తర్వాత ఏం చేయలేదు. సో ఇప్పుడు ఫామ్స్ తగ్గిపోయాయి. సో ఆల్మోస్ట్ ఆల్ ఫామ్స్ రావడం తగ్గాయి. సో ఫామ్ 6లో 1700 ఉన్నాయి. ఫామ్ 7లో 2200 దాకా ఉన్నాయి. ఫామ్ 8లో ఒక 720 దాకా. ఆల్ దీస్ థింగ్స్ ఏఆర్ఓస్లో విజిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ లెవెల్లో కూడా మీటింగ్స్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అదర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే అక్కడ మీరు ఏఆర్ఓస్ తీసుకోవచ్చు చేయాలన్నట్టు. ఓకే, సో మీకు మనం చెప్పినట్టుగా నోటిఫికేషన్ వచ్చిన షెడ్యూల్ అనౌన్స్ అయిన డేట్ నుంచి ఎంసీసీ ఉంటుంది. ఎంసీసీ మీకు అలానే ఎక్స్ప్లెయిన్ చేశాను. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటి, చేయాలి, ఏం చేయకూడదు, అదంతా కూడా మీ క్యాండిడేట్స్ బుక్లో కూడా క్లియర్గా ఉంటుంది. ప్లీజ్ ఎవరైతే క్యాండిడేట్స్గా ఫైనలైజ్ అవుతారో వాళ్ళకి మళ్ళీ నేను చెప్తాను. అలాగే పార్టీ తరఫున కూడా మీకు ఈ క్యాండిడేట్స్ బిఫోర్ క్యాండిడేట్ ఫైనలైజేషన్ దాకా ముందు మీకు చెప్పాలి కాబట్టి పొలిటికల్ పార్టీ చెప్పండి. ఓకే, సో ఇవి ఇంకా అదర్ దాన్ దిస్ ఇప్పుడు ఈ హోమ్ ఓటింగ్ 85 చేశారు, నాట్ 80. అది మీకు లాస్ట్ టైం నేను చెప్పాను, అది గుర్తులేదు నాకు. నాకు గెజెట్ వచ్చింది 85+ ఉన్న వాళ్ళు హోమ్ ఓట్. కానీ యాజ్ పర్ అది ఓన్లీ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్, అది కంపల్సరీ కాదు. కంపల్సరీ ఇన్ ద సెన్స్ ఖచ్చితంగా వాళ్ళు ఇంట్లోనే ఓటు వేయాలనేది లేదు. వాళ్ళు ఫ్రీగా ఓటు వచ్చి వాళ్ళకి దాన్ని ఏమంటారు, వాళ్ళకి వీలైతే వాళ్ళు వచ్చి పోలింగ్ స్టేషన్లోనే ఓటు చేయొచ్చు. అదే మనం ఎంకరేజ్ చేస్తాం. సో ఇది కాదు, ఇంకొక ఆల్టర్నేటివ్ ఆప్షన్ వాళ్ళకి ఇచ్చారు. 85+ పీడబ్ల్యూడీ ఓటర్స్కి వాళ్ళకి ఏంటంటే హోమ్ దగ్గర ఓటింగ్ ఎలా ఉంటుంది, పోస్టల్ బ్యాలెట్ ఇంటికి పోస్ట్లో రాదు. ఒక పోలీసు, ఒక ఏఆర్ఓ అంటారు, ఒక పోలింగ్ ఆఫీసరు, ప్లస్ వాళ్ళతో పాటు పొలిటికల్ పార్టీస్ మీకు నోటీస్ ఇస్తారు. మీరు కూడా వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళకి ఒక ఓటింగ్ కంపార్ట్ లాగా అరేంజ్ చేసి దాంట్లో వేసి మళ్ళీ అక్కడే వాళ్ళకి అందజేస్తారు. సో ఇంతకుముందు లాగా పోస్టల్ బ్యాలెట్ రిజిస్టర్ పోస్ట్లో వచ్చి వాళ్ళు ఓటు వేసి మళ్ళీ బాక్స్లో ఇంత లేదు. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు 5 కేటగిరీస్ ఉన్నాయి. 5 కేటగిరీస్ ఇన్ ద సెన్స్ ఒకటి ఏంటంటే ఎవరైతే ఎలక్షన్ డ్యూటీ మీద ఉంటారో వాళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ ఇస్తాం. ఎలక్షన్ డ్యూటీ అంటే ఈ పీఓలు, ఏపీఓలు ఎలక్షన్ వరకు చేసి వాళ్ళ ఓటు ఏజెన్సీస్లో ఉన్న వాళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ ఇస్తాం. ఇది ఒక కేటగిరీ. రెండో కేటగిరీ టెండర్ బ్యాలెట్ అంటాం. టెండర్ బ్యాలెట్ అంటే ఎవరైనా ఓటు వేయడానికి పోలీసు వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఓటు అయిపోయింది, ఎవరు వేరే వాళ్ళు వేశారనుకున్నాం, అప్పుడు అతను ఆ ఓటు నాకు నేను వేయలేదంటే అప్పుడు టెండర్ ఓటు ఉంటుంది, సపరేట్ బ్యాలెట్ పేపర్ ఉంటుంది. మీకు అందరికి ఐడియా ఉంటుంది. ఇది కాకుండా బ్యాలెట్ పేపరు మనము ఈవీఎం మీద పెడతాం. అదొక పోస్టల్ బ్యాలెట్ పేపర్ అంటాం. వాళ్ళు అప్లై చేసుకుంటేనే ఈ అప్లికేషన్ ఎప్పుడు చేసుకోవాలి, నోటిఫికేషన్ వచ్చిన 5 daysలో చేసుకోవాలి. ఆ తర్వాత ఆప్షన్ ఉంది, ఓన్లీ 5 days ఉంటుంది. ఓల్డీ ఫామ్ ఆన్లైన్లో వెబ్సైట్లో పెట్టాం. అలాగే బిఎల్ఓస్ కూడా ఇస్తున్నాము. వాళ్ళకి ఇవ్వలేదు ఆప్షన్, ఓన్లీ